అమెరికా B-2 బాంబర్లు ఇరాన్ అణు కేంద్రాలపై విరుచుకుపడ్డాయి. బంకర్ బస్టర్ బాంబులతో పాతాళంలో ఉన్న అణు స్థావరాలను ధ్వంసం చేశాయి. మిసైల్స్ ప్రయోగంలో ఇజ్రాయెల్ కూడా ఓ చెయ్యేసింది. అయినా రేడియో ధార్మికత వెలువడలేదు. ఆ 400 కేజీల యురేనియం ఆచూకీ దొరకలేదు. అదే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ను కలవరపెడుతోంది. ఇరాన్లో అత్యంత కీలకమైన అణు ఇంధన కర్మాగారం ఫోర్డో భూగర్భంలో నిర్మించిన ఈ స్థావరంపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. 13,600 కిలోల బరువుండే 12 బాంబులను ప్రయోగించింది. ఇక నతాన్స్ అణుశుద్ధి కేంద్రాన్ని 2 బంకర్ బస్టర్ బాంబులతో ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్తో కలిసి క్షిపణుల వర్షం కురిపించి ఇస్ఫహాన్ అణు కేంద్రంపై కూడా దాడి చేసింది. ఇరాన్ అణుశుద్ధి ప్లాంట్లు ధ్వంసమైపోయినా చుట్టుపక్కల వాతావరణంలో రేడియో ధార్మిక పదార్థాలు వ్యాపించలేదు. మరి అణుబాంబుల తయారీలో ఉపయోగించే 400 కేజీల యురేనియం 235 ఏమైపోయింది? అదృశ్యమైపోయిందా? ఇరాన్ వేరే చోట దాచిపెట్టిందా? అంటే అమెరికా ఇజ్రాయెల్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయాయా? వేల కోట్లు ఖర్చు చేసి ఇరాన్పై చేసిన దాడులు నిష్ప్రయోజనమేనా? ఈ యురేనియం మ్యాటర్ ఇప్పుడు ఆ 2 దేశాల్లో హీటు పుట్టిస్తోంది. అణుబాంబు తయారీకి అవసరమైనట్లు 60 నుంచి 90% మధ్యలో శుద్ధి చేసిన స్వచ్ఛమైన 400 కేజీ యురేనియం 235 ఇరాన్ ప్లాంట్లలో ఉంది. ఇక అంత యురేనియంతో ఇరాన్ ఏం చేయగలదు అంటే చాలానే చేయగలదు. దీన్ని చిన్న కంటైనర్లు, చివరికి కార్లలో కూడా పెట్టి తరలించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది 10 అణుబాంబుల తయారీకి సరిపోతుంది. తమ అణుస్థావరాలపై దాడులు చేసిన అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ అధినేత ఖమేనీ చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటి? ఈ 400 కేజీల యురేనియంను దృష్టిలో ఉంచుకునే ఆయన మాటలు అన్నారా? దీంతో మాయమైన 400 కేజీల యురేనియంని ట్రాక్ చేసే పనిలో బిజీగా ఉన్నాయి అమెరికా నిఘా సంస్థలు. ఇక ఆ యురేనియం గురించిన సీక్రెట్ తనకు తెలుసని, కానీ చెప్పబోనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పడంతో మ్యాటర్ మరింత ఆసక్తికరంగా మారింది. యురేనియం వేటలో యుద్ధపు ఆట మరో మలుపు తిరగనుందా?